ఎట్లున్నారు? బాగున్నారా? జర కొన్ని అనివార్య కార్యాల వల్ల వీడియోలు తీసి లేట్ అయింది, పోస్ట్ చేయట్లేము. జర అప్పుడు ఎట్లయితే మమ్మల్ని సపోర్ట్ చేసారో ఇప్పుడు కూడా అట్లనే సపోర్ట్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని, అట్లనే బెల్ ఐకాన్ సింబల్ గట్టిగా నొక్కితే ఇక్కడికి వినపడద్దని అనుకుంటాను. మరి అమ్మ నువ్వు కూడా చెప్పే. నా కొడుకు మాటే నా మాట, సబ్స్క్రైబ్ చేసుకుంటారు కానీ. సరే లేట్ అయింది, వీడియోలోకి పోతాం పాండి. అబ్బబ్బా, ఇంట్లో ఇద్దరు ఉన్నారు కానీ తిని ఎరగడానికి తప్ప ఎందుకు పనికిరారాయి. మొత్తం పనంతా నేనే చేయాలి. గిన్నెలు, వాకిలి, బోళ్ళు, బొచ్చలు, ఎద్దుకి గడ్డి, మేత, పాలు. చీసి రాములా ఇల్లు ఎందుకు పుట్టినరో ఏమో, తిని ఎరగడానికి తప్ప ఎందుకు పనికిరారు. రాని వీళ్ళు సంగతి చెప్తాం. ఒకడేమో తాగడానికి తాళ్ళెం పడిపోతాడు, ఒకడేమో ఊరంతా తిరిగి ఊరి మీద పడతాడు దరిద్ర పోరడు. సరే ఈడన్నా పని చేస్తాడంటే ఈడు పని చేయడాయా, ఆడు పని చేయడా. రాని కాళ్ళు చేతులు ఇరగొడతా. పండు, ఓరి పండు, అరే పండుగ. పోరడు పొద్దుననగా పోయిండు, జాడకు పత్తకు లేడాయే, ఎంత పిలిచినా పలకడు. ఓరి పండు. ఇంత గట్టిగా పిలిచిందంటే ఊతకోతే. ఎందుకమ్మా గంటగా వాడతాను? వచ్చిన కాదే. వచ్చుడు ఎక్కడిది, సచ్చుడు ఎక్కడిదిరా? పొద్దుననగా పోయినావు, తిండి లేదు, తికానది, ఏడబడి తిరుగుతానవరా. అమ్మ బిట్టుగాడు పిలిస్తే పోయింది. లంగగాడుదలు ఉన్నారు, జట్ట పొరగల్లారా. ఊర్ల పొంట పరి తిరుగుతారా. నీకేం కావాలి చెప్పే. అర్థాన్ని వేరే లంగగాడిది షీర్షింత కడతా. పొద్దున్నుంచి అన్నం లేదు, ఏం లేదు, తిండి లేదు, తికానం లేదు, రోడ్ల పొంట పడి తిరుగుడు. ఆ కాలనీలల్లా ఈ కాలనీలల్లా నాటకాలు చేస్తాను బాడుకోవు. నీ అవ ఇంటికొత్తే ఏదో లొల్లి పెట్టి సాగొడతావు నన్ను. అయితే ఏం కావాలో చెప్పు. సరే కానీ జరంత కాళ్ళు నొత్తానే, గా దుకాణంలోకి పోయి సామాన్లు తీసుకురా పోగా మల్లిగాని దగ్గర. నీ అవ ఏంటి నువ్వు మళ్ళీ అడిగిలిగాడంటో. గా అంకుల్కి తింటే ఇంకోసారి సామాన్లు కూడా ఇయ్యాడు. ఆ ఇంత ఈ ఊర్లో ఉన్నది ఒక్కటే షాపు. అబ్బో ఇక ఉన్నది ఒక్క షాపాయే, అందులో సామాన్లు ఉండయి, పాడుండయి, ఏదో పెట్టుకొని నడుపుతాడు. 100కి 200 గుంజుడు అంతే కదా. బా నీతో ఎవడు పెట్టుకోలేడు నీ అవ. సరే కానీ గాడిది మాటలు చెప్తావా? జరంతా పోయేదేమన్నా ఉన్నదా దుకాణంలోకి? సరే కానీ ఏం కావాలి చెప్పే, చెప్పకుండా పో 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 అంటావు. ఆగరా, గుర్తుకు రావద్దా ఏమేమి సామాన్లు ఉన్నాయో ఇంట్లో? మీ లెక్క నాకు ఒక్కటే పని ఉన్నదా ఏంది? 100 పనులు ఉంటాయి. మీరేమన్నా పని చేసేటోళ్ళ? బా అడిగితే పాపవిగా. సరే కానీ ఇక చెప్తా పట్టు. ఓ బట్టల సబ్బు, ఓ బోళ్ళ సబ్బు, అరకేసి పెసరపప్పు, అరకేసి చక్కెర, ఓ షాపత్త. సరిపోతే కానీ అమ్మ ఎన్ని చెప్తావే? ఎన్ని చెప్పుడు కాదు కానీ నేను చెప్పిన నీకు గుర్తుకున్నాయా? అమ్మ చెప్పిందయ్యా 100 సామాన్లు, గా 5 గుర్తుకున్నాయా నాకు? ఏం గుర్తుకుంటాయో ఏమో మరిగా చూద్దాం కదా. ఏవో నడువు, షాయి తాగే టైం అయింది. ఉత్తా చేతుల ఉంచా పిల్ల తోడగను తోడగను ఉత్తా పిల్ల ఓ మల్లయ్య అంకుల్ బాగున్నావా? పోరడు బలి హుషారున్నాడు, మంచుకున్నది కానీ ఏం కావాలా నీకు? అవును కానీ ఏం చెప్పింది? బట్టల సబ్బు, బోళ్ళ సబ్బు, సరుపు, మినపప్పు, మిరియాలు. ఓ అంకుల్, ఓ బట్టల సబ్బు, ఓ బోళ్ళ సబ్బు, ఓ సరుపు, మినపప్పు కేజంతా, ఇంకా మిరియాలు. అంటే నా ఇంకేమైనా కావాలనా? గింత తెత్తనందుకు 2 చాక్లెట్లు కొనుక్కున్నాం. అంకుల్ 2 ఆశ చాక్లెట్లు ఇవ్వవా? సరే సరే పిల్లగా ఆగా కట్టిస్తా. అయిపోయినాయి. ఇగో ఓ పిల్లగా మొత్తం కలిసి 25 రూపాయలు అయినాయి. సరే అంకుల్ మరి పోయొత్తిగా. వీళ్ళేందో ముచ్చట తీసుకుంటారు. గట్ట కాదు కానీ ఇంకా ఇంటి పక్కన లచ్చమ్మ లేదు, పెద్ద షీనాలి. అబ్బో దాని మొర పాడు కానవ్వా, గిట్ట చూస్తుంది మనసులోకి. ఓ కొంచెం మొకందే. ఇద్దరే మాట్లాడుకోవాలి, ఎప్పుడు మంది మీదనే అంటే ఏమో కొడతారు. ఈ బాధలు ఎన్నటికి పోయేటి ఏమో. వచ్చిన వార పండు జల్ది వచ్చినావు. ఊరినియావా నేను నడుచుకుంటా పోబట్టి అర్ధగంట అయింది కాదే. మీ ముచ్చట్ల పడి మీకు టైం తెలుస్తలేదు కానీ అగో పిల్లగానికి మాటలు బాగానే ఉన్నాయి. పోరాడు బాగా ఆడిడ తిరిగి నేర్చుకుంటాండవ్వా. ఇదేదో మంచిగానే ఉన్నది పట్టు, మీరు ముచ్చట పెట్టుకునేదో నన్ను తిట్టుడు ఏందో. సరేగా నీకే సంచీరా పండు, అన్ని తెచ్చినవారా సామాన్లు? అవన్నీ తెచ్చినాయి, నేనేం మర్చిపోలే, కావాలంటే చూసుకో.
ఇదేంది కోపంతో ముగిపోతుంది. ఏ లంగగాడిది ఈ జట్ట ముఖంలో కట్టే ఏం తెమ్మంటే ఏం తెచ్చినవరా పాడకవు షాయి పత్తేదిరా మినప్పప్పు ఓడదేమన్నారా నేను మినప్పప్పు ఎందుకు తెచ్చినవురా మిరియాల అడికెళ్ళి గుర్తుకొచ్చినారా నీ లంగ ముఖంలో కట్టే మీకు ఏం నేర్పుతారా చదువు చెప్పిన 5 వస్తువులు కూడా గుర్తుపెట్టుకోకపోతే నువ్వు ఎందుకు బతుకుతానవరా చీ నీ బతుకు నీ పొట్టు తీయడం పరిచయమైందే అయినా అన్ని వస్తువులు ఒకటేసారి చెప్తారా గుర్తు కూడా అది వాడి ఏడుపాప ఆడకవు ఏడుపాప తెచ్చింది కాకుండా ఇంకా మన నాటకాలు చేస్తాను ఇచ్చిరాపో నడు ఆడుకునేటోటి తీసుకొచ్చి కొట్టేసి జట్ట మొగ పొడి పుట్టిండు దైత్ర పొరడు ఇక ఊకోరా అదే పిల్లగాడు ఏదో తెలవక చేసిండు గంటగానం కొట్టినావు ఇక నాకు కూడా ఇంటికాడ పని ఉన్నదవా పోయి వస్తానా సరేనా మళ్ళీ అత్త తీరేపు పోరగాని పొట్టు కొట్టింది. ఇవో దోస్తులు పని చెప్తే గిట్లా చేస్తారు నేనేం చేయాలి చెప్పుర్రి ఇక మీరన్నా జరా దయించి సబ్స్క్రైబ్ చేసుకోవాలి సరేనా ఉంటా మరి రేపు కలుద్దాం బాయ్.